హలో అమిచీస్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ రోజు మనం మెడోరినం అనే హోమియోపతి డ్రగ్ గురించి నేర్చుకుందాం. ఇటువంటి ప్రోగ్రామ్ మరి ఇంకెక్కడా లేదు. వేర్ ద వర్డ్ అండ్ మెడిసిన్ జస్ట్ ఫర్ యూ. I want you to be blessed and be a blessing to many. And I wish you all the best and God bless you. Let's get started. Pray. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయం అందరూ కూడుకొని నిన్ను గొప్పగా ఆరాధించుకోవాలని ఆశపడి ఉన్నాం తండ్రి. అయ్యా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా తండ్రి, వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ఖండాల నుంచి కూడా తండ్రి అనేక మంది తండ్రి చూస్తున్నారు తండ్రి. అందుమధ్య మీకే వందనాలు, వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈరోజు మేము చేసే ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యము అయ్యా మీరు మా నోట్లో మార్చలు పెట్టి అయ్యా పలికించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, మీరు కార్యం జరిపించండి ఈ రోజున. అయ్యా, మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. అయ్యా, చూస్తే ప్రతి ఒక్క బిడ్డ మీద మీకు గాయపరిస్తూ ముట్టి స్వస్థపరిచి బలపరిచి ముందు తీసుకెళ్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. మరి ఇవాళ దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? ఆర్ యు రెడీ? లెట్స్ సింగ్ సాంగ్స్ అండ్ ఆల్సో హిమ్స్ అండ్ వర్షిప్ ద లార్డ్. ఆమేన్. అందరు దేవుని గొప్పగా ఆరాధించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవితకాలమంతా నా యేసయ్య నీకే బ్రతికెదను. జీవితకాలమంతా నా యేసయ్య నీకే బ్రతికెదను. అందరం కలిసి ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను
యేసయ్య ఆత్మతో సత్యముతో. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుడు. ఎస్ మై ఫ్రెండ్స్, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అంతకు మించి మరి దేనితోనూ ఆరాధన ఇచ్చినా కానీ వ్యర్థమే. there is no use in it unless we worship the Lord with the whole of our heart, with all of our spirit and in truth. It is good. If not anything added to it, it's mere waste. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆత్మ సత్యము అనేది, ఆత్మతోనూ సత్యంతో అనేది హృదయానికి సంబంధించింది. పేదవాడికి గొప్పవాడికి, లేకపోతే ఉన్నవాడికి లేనివాడికి, ఆ కులం వాడికి ఈ కులం వాడికి, ఈ మతం వాడికి ఆ మతం వాడికి చెందింది కాదు. సో ఎవ్రీవన్ that has something in common, but they're willing to give it to God or not is the point. అందరికీ చాలా కామన్గా ఉండేది ఇది. మన ఆత్మ, ఆయన దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ, ఆయనే సత్యం, సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు కదా, ఆ సత్యం. సో మన దగ్గర లేనిదేదో ఆయన కోరుకోవటం లేదు. అట్లా కోరుకొని ఉంటే we would not have been qualified, but he qualifies us not because we are up to it, because we are not up to it, but by the grace of God is qualifying us. Only by the grace of God, the grace of God that qualified us, so that we are all equal in the sight of the Lord. లేకపోతే మన పరిస్థితి ఏం కానండి, ఏం కాను. గొప్పవాడు రావాలి, పేదవాడు రాకూడదు, పై కులం వాడు రావాలి, కింద కులం వాడు రాకూడదు అంటే నేనైతే వాక్యం చెప్పడానికి అర్హునే కాదు. ఆ పారామీటర్స్ కనుక ఉండుంటే, అదే పారామీటర్స్ అనుకుంటే నేను పాటలు పాడడానికి అర్హుని కాదు. కానీ అర్హత లేని మనందరికీ అర్హత కలిగించింది కేవలము ఆయన కృప. ఆ కృప ఉన్నందున మనందరం ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, పాటలు పాడగలుగుతున్నాం, వాక్యం చదవగలుగుతున్నాం, వాక్యం వినగలుగుతున్నాం, ప్రపంచం అంతా వ్యాప్తి చెందింపజేయగలుగుతున్నాం. ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ ఫాలోడ్ బై గ్రేస్, కృప వెంబడి కృప. వావ్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దిస్ మార్నింగ్ టైమ్ వర్షిపింగ్ ద లార్డ్ అలాంగ్ విత్ యూ. మరి ఇంకో కీర్తన పాడి దేవుని ఆరాధించుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. Come on, let's worship our Lord. He is wonderful God. He made us wonderful. With all the wonderful things that God made, praise Him. దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడి
గగనాలను వెదకుతలు రాజులు నా పడవ నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకై ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచు నే అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశాయే ఆధ్యాత్మికలే మిగలి అల్లాడి నావలను ఆధ్యాత్మికలే మిగలి అల్లాడి నావలను నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరవాదము వరచితిని ప్రపంచ నతనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడను ఇప్పుడు ఆతింతు నీ మాట ఫలహీనుడను ఇప్పుడు ఆతింతు నీ మాట నడిపించు నా నావా నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా Hallelujah. What a grateful song. What a greatness in the song. ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో దేనితోనో పోల్చుకుంటున్నారు, కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు మాత్రము తన జీవితాన్ని ఒక నావ వలె ఊహించుకుంటున్నాడు. కొంతమంది మన జీవితాల్లో ఎలాగ ఊహించుకుంటామంటే, నా జీవితం రాకెట్ లాగా వెళ్ళిపోతుందంట, నా నా జీవితం గూడ్స్ బండ్ లాగా ఉందంట, నా జీవితం ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ మాదిరిగా ఉందంట. ఒకరు ఒక జీవితాన్ని ఒక ఒక వాహనంతో పోల్చుకుంటారు. కానీ మన జీవితాన్ని కనుక నావతో పోల్చుకున్నట్లయితే నావికుడు మన యేసయ్య. మన జీవితాన్ని ఒక వృక్షంతో పోల్చుకుంటే నా తోటమాలి నా దేవుడు. మన జీవితము ఒక వికసించిన పుష్పం వల్ల ఊహించుకుంటే అది పుష్పించడం గల కారణమును మన యేసయ్య. మనం దేంతో మన జీవితాన్ని పోల్చుకున్నా తన కారణభూతుడు, నడిపించువాడు, అంతం వరకు మనతో నిలుచుండువాడు మాత్రము మన దేవుడు. దీంట్లో కొన్ని వచనాలు ఉంటాయి. ఆశ నిరాశయే, ఆవేదన ఎదురాయే,
ఆధ్యాత్మిక లేమికని అల్లాడే నా వలలు. జీవితంలో మనము సాధించలేకపోతున్నామంటే మన వలలన్నీ అల్లాడిపోతున్నాయంటే అసలు ఏమి బరువు లేకుండా కేవలము దేవునిలో మన ఆధ్యాత్మిక జీవితము, స్పిరిచువల్ లైఫ్ అనేది ఏదో మాదిరిగా ఉంది. అందుకే మనము వీఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ స్పిరిచువల్లీ అండ్ ఆల్సో ద విల్ ఆఫ్ గాడ్. When you are filled by the power of the Holy Spirit, when you do the will of God, your life will be in abundance, and also your life will be to the joy to the extent. Otherwise, no. ఇంకో మాట ఇక్కడ, ప్రపంచంలో ప్రావీణ్యం పొంది ఫలహీనుడై ఇప్పుడు మన లోకంలో అన్ని పనులు చేయగలం. అక్కడికి వెళ్ళి ఈ పని చేయగలం, ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయగలం, అక్కడికి వెళ్ళి ఆ బోధ చేయగలం, వీళ్ళకి అది చెప్పగలం, వీళ్ళకి ఆ సలహాలు ఇవ్వగలం, మనం బండి రిపేర్ చేయించుకోగలం, మనమే చేయగలం, ఎన్నెన్నో చేయగలం. మన బండి విషయాలే కానీ మన జీవితంలో అనేక రంగాల్లో మన ప్రావీణ్యాలు ఉండొచ్చు. కానీ మనం ఫలిస్తున్నామా ఆత్మీయంగా? ఆర్ వి ఫ్రూట్ఫుల్? ఆర్ వి ఫ్రూట్ఫుల్ ఇన్ క్రైస్ట్? That is the question. Are you bearing fruits? Once my uncle told me, a tree is recognized by its fruits. మన ఫలాలను బట్టి మనల్ని గుర్తిస్తాడు దేవుడు. ఎస్, మరి మిమ్మల్ని గుర్తించేటప్పుడు మీ ఫలాలను బట్టి గుర్తిస్తున్నారా, లేకపోతే గర్భఫలాలను బట్టి గుర్తిస్తున్నారా, లేకపోతే మీ ప్రావీణ్యాలు బట్టి గుర్తిస్తున్నారా, మీ ఉద్యోగం బట్టి గుర్తిస్తున్నారా, లేకపోతే మీ శాలరీని బట్టి గుర్తిస్తున్నారా, లేకపోతే నిజంగా దేవునిలో ఫలిస్తున్నావని గుర్తిస్తున్నారా? దేవుడు మాత్రము జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తున్నావా, ఆత్మలోనూ ఫలిస్తున్నావా, అది దేవుడు చూస్తాడు. అండ్ ద రెస్ట్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్, యావరేజ్ అండ్ ఆర్డినరీ పీపుల్ విల్ వాచ్ దాట్. The extraordinary and the spiritual people will always see the fruits that you are bearing. The mediocre, medium and the below average people will talk about all the other things and appreciate you. But make sure God appreciates you, my friend. That is what is more valuable than all the riches and glory. Amen. Let's sing another song and worship our Lord. Amen. Right. Let's get started. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామము, పరిశుద్ధ నామము. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామము, పరిశుద్ధ నామము. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామము, పరిశుద్ధ నామము. యెహోవా నామము, పరిశుద్ధ నామము. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా,
పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా హల్లెలూయా. నా శరీరమే కాదు, మన ఆత్మ, మన శరీరము, మన ప్రాణము 3 కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, our spirit is willing but our bodies are weak and are not willing. So we must be very strong from the inside out, not from the outside in. మన లోపల నుంచి స్ట్రాంగ్గా బయట వరకు రావాలి, కానీ బయట నుండి లోపలికి స్ట్రాంగ్గా అవ్వలేము. బయట నుండి లోపలికి ఏం వెళ్తుందో మనల్ని పరిశుద్ధులుగాను లేకపోతే నీతిమంతులుగాను మార్చదు, కానీ లోపల నుండి బయటికి ఏం వస్తుందో దాన్ని బట్టి మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఎస్. సో ఇన్ టేకింగ్ ఎవ్రీ పాయింట్ ఇన్ అకార్డెన్స్ we must always strive to become good from inside out. We must worship Lord from inside out. Everything that comes from inside to outside is what could be judged before God. అది ఏ రకంగా ఉందనేది జడ్జింగ్ ఉంటుంది. So be careful, my friends, what is coming from inside. The food doesn't make you righteous, but the heart, whatever is coming from the heart. Be very careful. ఇది చెట్టు అయితే నోటి నుంచి వచ్చే మాటలు ఫలాలు. ఎస్, చెట్టు మంచిదైతే మంచి ఫలాలు వస్తాయి. మంచి ఫలాలు రావటం లేదు అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది. Now this is the time for you to set the hearts right. Amen. అందరు నాతో ప్రార్థించారు కదా, మరి ప్రార్థన చేసుకుందామా? అయితే తలలు ముంచుకొని కళ్ళు మూసుకొని నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల దండాలు తరపించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. స్తుతిని అంగీకరించండి, ఆరాధన అంగీకరించండి తండ్రి. ప్రభువా రాజా, నీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రములు తండ్రి. మీరే అంగీకరించాలని కోరుతా ఉన్నాం తండ్రి. బంగారు పాదాలను చేరుస్తున్నాం తండ్రి. ఆయా సజీవులు మాత్రమే ఆరాధించగలరు, మృతులు ఆరాధించలేరు, పాతి పెట్టబడిన వారు ఆరాధించలేరు తండ్రి. నీలో ఉన్నవారు మాత్రమే ఆరాధించగలరు తండ్రి. ఆ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ముట్టండి అయ్యా. ప్రతి ఒక్క నోటిని అయ్యా వారిలో నుండి వచ్చిన ఆరాధనని స్వీకరించి వారిని బలపరచమని కోరుతూ, ఇంకా గొప్పగా ఆరాధించడానికి వారికి అవకాశం దయచేయమని కోరుతూ అయ్యి చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరైతే తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదామా? Are you ready? Then let's get started. Amen. ప్రకటనలు. ప్రతి బుధవారము ప్రార్థన గోపురం ముందు ప్రార్థన యోధులు సిద్ధంగా ఉన్నారండి ప్రార్థన చేయడానికి కొరకు. మీ యొక్క ప్రార్థనతో ఏమైనా ఉన్నట్టు తెలియచేయండి. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. గాడ్ ఈస్ బీన్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతో విశ్వాసంగా మనతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే హీఈస్ ఆన్సరింగ్ ఎవ్రీ ప్రేయర్ and we have record every prayer has been answered until now by the grace of God alone, but not by human mere trials, but the grace of God alone. Me avsadam teliyacheyandi, we are ready to pray for you. God is going to do a greater miracle in your life as he's doing in many other lives. Amen. We are expecting your prayer request. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి గురువారం సాయంత్రం 8 గంటలకు ఆన్లైన్ విమెన్స్ ఫెలోషిప్ నడుస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బెనవలెంట్ మినిస్ట్రీస్ అండ్ రివర్ పర్ల్ చర్చ్ మెంబర్స్ త్రూ అవుట్ ద గ్లోబ్. సో
మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా వీక్షిస్తున్నట్లయితే యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ ద బెనోలెంట్ మినిస్ట్రీస్ అండ్ రివర్పూల్ చర్చ్. సో మీరులో ఎవరైనా స్త్రీలు ఉన్నట్లయితే మీరు మాకు రిక్వెస్ట్ ఒకటి వాట్సాప్ ద్వారా పంపించండి. మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేస్తాము. ముత్యపు స్త్రీలు, పర్ల్ విమెన్ అనే గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. సో ఓన్లీ విమెన్ విల్ డిస్కస్ అబౌట్ థింగ్స్ అండ్ మేక్ థింగ్స్ డన్. మీ రిక్వెస్ట్ మాకు పంపించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వి విల్ యాడ్ యూ బికాజ్ యు ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెంబర్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ బెనోలెంట్ మినిస్ట్రీస్. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఆలయంలోకి వచ్చి ఆరాధించుకోవాలనుకున్నట్లయితే 8:30 గంటలకల్లా వచ్చి మీరు ఆలయంలో ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే 9 గంటలకి ఆలయం తలుపులు క్లోజ్ చేయబడతాయి. సో తర్వాత రావడానికి వీలు ఉండదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ ఆన్ టైమ్, బీ బిఫోర్ టైమ్. ద వర్షిప్ ఇన్ చర్చ్ స్టార్ట్స్ అట్ 8:30 AM. 8:30 గంటలకి ఆలయంలో ఆరాధన మొదలవుతుంది కాబట్టి మీరు అంతకంటే ముందే వచ్చి మీరు సీట్స్ రిజర్వ్ చేసుకొని అంతకంటే ముందే వచ్చి దేవుడిని ఆరాధించడానికి ముందే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆన్లైన్ సర్వీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ యూట్యూబ్ డాక్టర్ రతన్ అనే ఛానల్లో వస్తుంది ఎవ్రీ సండే at 10 AM. మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బ్లెస్డ్ అండ్ ఐ వాంట్ యూ టు బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. అనేక మంది షేర్ చేయండి. లెట్ దెమ్ జాయిన్ us ఇన్ దిస్ వర్షిప్. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు. మీ యొక్క విత్తనములు ఉన్నట్లయితే తీసిపట్టి చేతుల్లో పట్టుకొని, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థిస్తున్న తర్వాత మీరు వేయవలసిందని కోరుతా ఉన్నాం. మీ ఇక్కడ QR కోడ్ డిస్ప్లే అవుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. ఈ QR కోడ్ని కూడా మీరు స్కాన్ చేసి మీరు పంపించవచ్చు. అనేక పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద రివర్పూల్ చర్చ్ అండ్ బెనోలెంట్ మినిస్ట్రీస్ పాస్టర్స్ డెస్క్. We thank you so much for your generosity, for your generous giving and generous offerings. ఎంతో మీరు కష్టము, రక్తము, చెమట ఓర్చి కష్టపడింది మీరు దేవునికి ఇస్తున్నారు. Nevertheless, when you give it to the God, you are not running poor. మీరు ఎప్పుడు కూడా తక్కువ చేయబడరు. మీరు ఎప్పుడు కూడా పేదవారిగా మిగిలిపోరు. God is going to bless you. God is going to give you all the riches when you really trust and have faith in Him, my friends. Amen. Then మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు తలలు వంచుకొని కళ్ళు మూసుకున్నది. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుల పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా ప్రభువా, ఈ యొక్క కానుకలను దీవించండి, దశభాగాలను దీవించండి, విత్తనములు దీవించండి తండ్రి, కృతజ్ఞతార్పణలు దీవించండి తండ్రి. ఎంతో మంది వారి చెమటని, కష్టంని అయ్యా వారు మార్చి రక్తంతో ఎంతో కష్టపడి తండ్రి వారు కానుకలు ఇచ్చినారు. అయ్యా మీది మీకు ఇస్తున్నారు తండ్రి. అయ్యా మీ కృప లేనిదే వారు ఆ పని చేయలేరు. అయ్యా మీ కృప వారితో ఉన్నందున వారు కష్టపడి వారు ఆలయంలో సంతోషంగా తెచ్చి ఉన్నారు తండ్రి. వాటిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా గిరి నుండి పొరులుతున్న సాక్ష్యం వారి కుటుంబాలు ఉంటే సహాయం చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా నీకు ఇచ్చిన వారు ఎవరు పేదవారిగా మిగిలిపోలేదు తండ్రి. అయ్యా నీకు ఇచ్చిన వారు ఎవరు లేకుండా ఉండలేదు తండ్రి. అయ్యా అనేక మంది ఇస్తున్నారు తండ్రి. వారు అందరి కానుకలు దీవించి దాంట్లో ఒక్క రూపాయి కూడా స్వార్థానికి, సొంతానికి మేము వాడుకోకుండా సేవ వాటికి వాటుకు సహాయం చేసి అతి జ్ఞానము అటు తెలివి కూడా మాకేమని కోరుతా ఉన్నాం ప్రభు. అయ్యా ప్రతి ఒక్క రూపాయి తండ్రి అయ్యా మీ మహిమ కొరకు మేము వాటుకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి రొట్టె ద్రాక్షరసం వెళ్ళిపోదామా? మీ దగ్గర శ్రేష్టమైన తినటానికి ఏముందో మీరు తీసుకోండి. దేవునికి అంగీకారంగా ఏముందో తీసుకోండి. మీ దగ్గర త్రాగటానికి ఏమైతే ఉందో అది అంగీకారంగా దేవుని శ్రేష్టంగా ఏదైతే ఉందో అది తీసుకోనండి. ఆ దేవుని రక్తం అని మీరు ప్రార్థన చేయండి, దేవుని శరీరం అని మీరు ప్రార్థన చేయండి. చూస్తే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభువుని కోరుకుంటా ఉన్నాం. ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ టైం ఏమవుతుందో మనకు తెలియదు. బట్ రైట్ నౌ ఇట్స్ ద రైట్ టైం వెన్ వీఆర్ గెటింగ్ టుగెదర్ ఇన్ వర్షిప్. Please participate in this Holy Communion. His body, His blood. మరి ప్రార్థన చేసుకొని ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. Lord, thank you so much for it. Lord, I break it giving you thanks in the Father, Son and the Holy Spirit.
Lord, use your blood. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తరిమించిన భాగ్యం బట్టి ఉన్నాం. మీ శరీరం, మీ రక్తం తండ్రి అయ్యా, మా కోసము శిలువ మరణించిన శరీరం, మా కోసము పరలోకం దిగొచ్చిన మన్నా అయ్యా, ఇది మీ వాక్యమే శరీరధారిగా అయ్యి మా మధ్యలో ఉన్నది అయ్యా. ఆ శరీరం మేము తీసుకున్నాం తండ్రి, మా కోసం శిలువ మరణించిన శరీరం, మా కోసం వాచ్ చెప్పే శరీరం, మా కోసం గాయాలు పొందిన శరీరం మేము తీసుకున్నాం, నమ్ముతున్నాం తండ్రి. యేసయ్యా నీ ఆ యేసయ్య నీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధ రక్తం తండ్రి, పాపములని కడిగి వేసిన రక్తం, పరిశుద్ధ రక్తం తండ్రి, పాత్రలను కొత్త నిబంధన నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, ఎప్పుడైతే మేమంతా కూడిగుని ఉన్నామో మీరు ఈరాగా చేయని చెప్పే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మేము ఈ కార్యక్రమం చేసి అయ్యా మీ చిత్తం మేము జరుపులో సహాయం చేయమని కోరుతారు. మా యందు మీరు, మీ యందు మేము ఉండకు తండ్రి. మీ ప్రణాళికలు మేము తెలుసుకొని అయ్యా ప్రణాళికలన్నింటినీ మేము తుదిముట్టించలాగా మీ జ్ఞానం మాకు ఇచ్చి తీసుకెళ్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? సిద్ధంగా ఉన్నారా? అయితే మీ బైబిల్స్ మీరు చూపించాలా ఇలాగ. ఓకే, నాతో కలిసి కాన్ఫెషన్ ప్రేయర్ స్టార్ట్ చేసుకో. ఇది నా బైబిల్ నేను బైబిల్ చేయగలను. ఈరోజు దేవుని వాక్యం నేను బోధించబడుతున్నాను. నేను దేవుని ధ్యానం చేస్తాను, మార్పుతాను, ఇదివరకులాగా ఉంటున్నాం. యేసు నామములో ఆమేన్. ఆమేన్. అందరు నాతో కలిసి మరి ప్రార్థన చేశారా? మీరు ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. అండ్ ఈరోజు మనం ఒక కొత్త వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మీరు చాలామంది సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎస్, ఐ బిలీవ్ ఇట్. I know that you are all ready for the word. Is it not? ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ ఎ పెన్ అండ్ పేపర్ అండ్ ఆల్సో రైట్ థింగ్స్ డౌన్ ఫర్ దాట్. మళ్ళీ మీ తర్వాత రీకాల్ చేసుకోవడానికి జ్ఞాపకం ఉండకపోవచ్చు, బట్ వెన్ యూ సీ ఇట్ యూ కెన్ రీకాల్ ఇట్ వెరీ ఈజీలీ. ఈరోజు మనము మెడోరినమ్ అనే ఒక హోమియోపతి డ్రగ్ గురించి నేర్చుకుంటాము. ఏంటండి మెడోరినమ్? అది యాక్చువల్గా ఒక నోసోడ్. అదే నేను డ్రగ్ అన్నారు, నోసోడ్ అంటున్నారు. వాట్ ఈస్ నోసోడ్? నోసోడ్ అంటే ఒక మనిషిలోంచో కానీ బ్యాక్టీరియాలోంచో కానీ ఒక దాన్ని మనము మందుగా చేస్తే, సో సమ్వన్స్ బ్యాక్టీరియా ఆర్ సమ్ బ్యాక్టీరియా ఆర్ బ్యాక్టీరియా ఫ్రమ్ సమ్వన్ ఆర్ వైరస్ ఫ్రమ్ సమ్వన్, అది గనక తీసి దాన్ని డైల్యూషన్లా మార్చి హోమియోపతి ప్రాసెస్ ఒకటి ఉంది. ఆ ప్రాసెస్లో చేసే ప్రతి ఒక్క దాన్ని నోసోడ్ అని అంటారు. డెరైవ్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా ఆఫ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఫ్రమ్ ఎ పర్సన్. అది స్పటమ్ అయి ఉండొచ్చు, స్పిట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ పర్సన్. ఒక ప్రాబ్లంతో ఒక పర్సన్ సఫర్ అవుతున్నాడంటే ఐదర్ విత్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఆ సఫర్ అవుతున్న టైంలో ఆ బ్యాక్టీరియాని ఆ వైరస్ని తీసుకొని తయారు చేసే మెడిసినే నోసోడ్. అట్లా నోసోడ్లో మెడోరినమ్ అనేది ఒక నోసోడ్. ఎస్ మై ఫ్రెండ్స్, మెడోరినమ్ అనేది ఒక నోసోడ్. యాక్చువల్గా ఏం వైరస్ ఇస్తారంటే గనోరియల్ వైరస్, లేకపోతే గనోరియల్ వైరస్ అంటే గనోరియా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా ఆర్ వైరస్. దాన్ని తీసుకొని ఐదర్ త్రూ మౌత్ or whatever the organs may be involved, sexually transmission group, ఆ ఆర్గన్స్ దాంట్లోంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఈ వైరస్లు ఎక్కువగా. ఆ వైరస్ని తీసుకొని ఈ యొక్క నోసోడ్ అనే మెడోరినమ్ని తయారు చేస్తారు. ఎస్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ అబౌట్ టు స్పీక్ అబౌట్ 5 points దిస్ మార్నింగ్ టైమ్. వెరీ 5 points. ఈ 5 points చాలా జాగ్రత్తగా మీరందరూ గమనించాల్సిందిగా ప్రభువుని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 points అనేది 5 symptoms ఆఫ్ ఎ పర్సన్ టు రికగ్నైజ్ ఎ పర్సన్. ఇప్పుడు ఒక పర్సన్ని రికగ్నైజ్ చేయాలి, ఈ పర్సన్కి డ్రగ్ ఇవ్వాలని అలోపతిలోకి వెళ్తే జ్వరం వచ్చిందా పారాసెటమాల్, ఆర్ అమెరికన్ స్టాండర్డ్స్లో చూసుకుంటే అసిటమినోఫెన్, దాంతోపాటు ఒక యాంటీబయాటిక్ సిఫిక్సిమ్ కానీ ఆర్
సెఫపారాజోన్స్ కానీ విత్ సాల్బాక్టమ్స్ అనే యాంటీబయాటిక్స్ కానీ ఇస్తూ ఉంటాం. లేకపోతే అమాక్సిలిన్ పొటాషియం క్లావలెంట్ 625. సో అది ఇస్తూ ఉంటాం జ్వరానికి. సో ఐడెంటిఫికేషన్, ఒళ్ళు హీట్ ఎక్కువైపోయింది, జ్వరం వచ్చింది, ఇది ఇస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు టైఫాయిడ్ వి ఇండ్యూస్ యాంటీబయాటిక్స్. పొద్దున ఒక యాంటీబయాటిక్, సాయంత్రం ఒక యాంటీబయాటిక్ ఫర్ స్ట్రైట్ ఒక 5 days అలాగా మనము ఇండ్యూస్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇష్యూని మనం ఎలా ఎన్కౌంటర్ చేస్తాం, దాన్ని హెల్త్ ఇష్యూని మనం డాక్టర్స్గా లేకపోతే పేషెంట్స్గా దాన్ని ఎలా ఎదుర్కొంటాం. సో దట్ ఈస్ హౌ పేషెంట్స్ డీల్ విత్ ద డాక్టర్స్ అండ్ డాక్టర్స్ డీల్ విత్ ద పేషెంట్స్. బట్ ఇక్కడ డాక్టర్స్ పేషెంట్స్ విషయం కాదు, కానీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎ పర్సన్. ఒక పర్సన్ని ఐడెంటిఫై చేయాలి. ఏ మాదిరిగా ఐడెంటిఫై చేయగలం పర్సన్ అనేది చూసుకుంటే ఓన్లీ బై సిమ్టమ్స్, లక్షణాలు అవలక్షణాలను బట్టి ఒక మనిషిని ఒక సిమ్టమ్గా కేటగరైజ్ చేయగలం. సో ఇఫ్ యూ కేటగరైజ్ పీపుల్ అట్లా గనక చేయగలిగితే, వాళ్ళ సిమ్టమ్ని తెలుసుకోగలిగితే, మెడిసిన్ ఆల్రెడీ ఉంది, ఎప్పుడో ఉంది. సో ఒకే ప్రాబ్లం చాలామందికి రావచ్చు. యూనిక్ ప్రాబ్లం అంటూ ఏ మనిషికి ఏది ఉండదు. ఈ మనిషి తప్ప భూమండలం మీద ఇంకెవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండదు అనటానికి లేదు. సో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. ఎస్, కొంతమందికి డయాబెటిక్ అండ్ ఆల్సో బీపీ ఉంటుంది. కొంతమంది డయాబెటిక్కే ఉంటుంది, కొంతమంది బీపీ ఉంటుంది, కొంతమంది డయాబెటిక్ బీపీ ఆస్మా ఉంటుంది, కొంతమంది డయాబెటిక్ బీపీ ఆస్మా అండ్ ఆల్సో రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కీళ్ళ నొప్పులు. సో డిఫరెంట్ కాంబోస్ ఉంటాయి అన్నమాట. ఒకటే సెట్ అంటూ ఉండదు, అది ఏ రీతిగా కాంబో. కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటిక్ బీపీ అండ్ గ్యాస్ట్రిక్. కొంతమందికి ఒక్కొక్క ఇష్యూస్. ఒక పర్సన్కి ఇలాగే ఉండాలని లేదు. పర్సన్ ఇస్ ఐడెంటిఫైడ్ బై నంబర్ ఆఫ్ సిమ్టమ్స్. ఆ నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ నేను మాట్లాడుకుంటే ఆల్రెడీ డ్రగ్ ఉంది కాబట్టి, ఈ సిమ్టమ్స్ కనుక నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అట్లా మ్యాచ్ అయినాయి అంటే రూల్ అవుట్ సేమ్ డ్రగ్ ఈజ్ యూస్ ఫర్ దట్ పర్సన్ అండ్ రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. అదేంటంటే డయాబెటిక్ వేస్తే డయాబెటిక్ తగ్గుతుంది, బీపీ బిల్ వేస్తే బీపీకి తగ్గుతుంది, షుగర్ బిల్ వేస్తే షుగర్కి తగ్గుతుంది, తర్వాత గ్యాస్ బిల్ వేస్తే గ్యాస్కి తగ్గుతుంది కదా, మరి ఇదేంటి ఒక డ్రగ్ అనేది సరిపోద్ది అంటే, ఎస్, దిస్ వన్ డ్రగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ ఇష్యూస్ దట్ ఎ పర్సన్ ఇస్ సఫరింగ్ ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఇన్ లైన్ విత్ దట్ మెడిసిన్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈరోజు మనము ఒక 5 points 5 symptoms గురించి నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? దెన్ మై ఫస్ట్ సిమ్టమ్, హోప్లెస్ ఆఫ్ రికవరీ. వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు. దే ఫాల్ సిక్. ఎవ్రీ వన్ ఫాల్ సిక్, నాట్ ఓన్లీ ద సిమ్టమ్స్ ఆఫ్ మెడోరినం, బట్ ఎవ్రీ వన్ ఫాల్ సిక్ ఎట్ సమ్ టైమ్ ఆర్ ది అదర్. జ్వరమో లేదో, జలుబో లేదో, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనము ఓవర్టేక్ చేసుకుంటూ ఓవర్కమ్ చేయాలి, కానీ వీ కుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. సో ఎవరైనా సిక్ అయినప్పుడు, రోగాన పడినప్పుడు, వ్యాధితో బాధపడుతున్నప్పుడు, నాకు రోగం తగ్గిపోద్ది, నాకు వ్యాధి తగ్గిపోద్ది అనే ఒక మెంటాలిటీ వాళ్ళకు ఉండదు. నాకు వచ్చిందా ఇంకా నాకు తగ్గదు, అయిపోయింది నా సీన్, నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను, ఇంకా అమ్మో నేను తట్టుకోలేదు, అయిపోయింది అంటారు. మీరు గమనించండి, మీ చుట్టాల్లోనో మీరు, లేకపోతే మీ ఇంట్లోనో, లేదా మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో ఎవరికన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు తగ్గిపోద్ది, దాన్ని మొత్తం తగ్గిపోద్ది, 2 రోజులు తగ్గిపోద్ది, ఐ విల్ బీ ఆన్ మై ఫిట్ అగైన్, ఐ విల్ కమ్ జాగింగ్ అగైన్, అంతా సరిపోయింది అని పాజిటివ్ వైబ్రేషన్స్తో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కొంచెం చిన్న ప్రాబ్లం రాగానే వచ్చింది, ఇంక అయిపోయింది, ఇంక తగ్గదురా నాకు, ఇంక అయిపోయింది, ఇక దేవుడు పిలుచుకుంటున్నాడు, అయిపోయిందని ఎక్కువ భయపడుతూ ఉంటారు. దే హ్యావ్ ద హోప్లెస్నెస్. వారికి హోప్ లేదు, నేను రికవర్ అవుతాను, నేను తగ్గిపోద్ది, నాకు బాగుంటుంది అనే పాజిటివ్ మెంటాలిటీ, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళు ఉండవు. ఏదైనా వస్తే ఇంకా నా చాప్టర్ క్లోజ్, నేను ఇంకా బతకను, నాది అయిపోయింది, నాకు తగ్గదు, ఇది జీవితాంతం ఉంచుకోవాలని ఒక సైకలాజికల్ ఫీలింగ్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. హోప్లెస్ ఆఫ్ రికవరీ.
ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనము దేవుని వాక్యం ఏం చెప్తుందో చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం ఒకసారి. May the God of hope fill you with all joy and peace as you trust in him. గమనించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడైన యెహోవా ఆయన మనల్ని నిరీక్షణలో నింపుతాడంట. ఎప్పుడు మనం ఆయన నమ్మినప్పుడు. As you trust in him, so that you may overflow with hope by the power of the Holy Spirit. దేవుడు నిన్ను నన్ను మనందరినీ నిరీక్షణలో ఉప్పొంగిపోయేలాగా మనం ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. We must have a hope that is overflowing. ఒక హోప్ ఉండాల. బట్ మనకి ఏ విషయాల్లో కూడా హోప్స్ ఉండవు until or unless it happens. Yes, it is going to be good. Tomorrow is going to be a great day. నాకు తగ్గుతుంది. I am going to be healed. Doctors are treating me and I am praying. My prayer warriors are praying. My mom and my dad are praying. My wife is praying. My kids are praying. I am praying. My friends are praying. My church is praying. మా ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు అనే ఒక హోప్ ఉండాలి. తగ్గిపోద్ది నాకు. Nothing can stand before God when everyone comes into prayer. Nothing can stand before God అనే ఒక హోప్ ఉండాలా. బట్ వాళ్ళకి హోపే ఉండదు. They do not hope. ఏదైనా వాళ్ళకి విశ్వాసంలో ఉంటారు కానీ వారికి అధికంగా ఉండేది మాత్రం అవిశ్వాసం. దేవుణ్ణి నమ్ముతారు, అన్నీ చేస్తారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, అంటారు. They praise God with all sort of faith. But what is succeeding is their faithfulness. కాదు, unfaithfulness. అవిశ్వాసం. ఆ అవిశ్వాసం ఎక్కువైపోవటం వలన నిరీక్షణ లేని జనాంగంగా వారు ఉండిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ టుడే. దే ఆర్ నాట్ రెడీ. అస్సలు వారు రెడీగా లేరు. తగ్గిపోద్ది నాకు అనే వాళ్ళకంటే తగ్గదు నాకు, నా వల్ల అయిపోయింది నా పరిస్థితి అనుకున్న వారు చాలా ఎక్కువైపోయారు ఈ రోజున. ఇఫ్ దట్ ప్రాబ్లం పర్సిస్ట్, ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన గోపురంలో ప్రార్థన అవసరాలు తెలియచేయండి. లేకపోతే మీ యొక్క భార్యనో భర్తనో ప్రార్థన చేయమనండి, బిడ్డల్ని ప్రార్థన చేయమండి. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ ఇన్ ప్రేయర్. థింగ్స్ విల్ హ్యాపన్. అండ్ మోర్ ఓవర్, ఇది ఒక డ్రగ్ ఉంది, ఇది ఒక పేషెంట్కి మెడోరినం అనే నోసోడ్ కూడా ఇవ్వచ్చు. ఇట్ విల్ బి క్యూర్డ్ వాట్ ఎవర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎస్. అండ్ మై సిమ్టమ్ నెంబర్ 2, కెనాట్ స్పీక్ వితౌట్ వీపింగ్. వారు మాట్లాడతారు, మాట్లాడేదని చెప్పాలనుకుంటే మాత్రము వారు ఏడవనిదే వారు ఏమీ చెప్పలేరు. వారి బాధని వెళ్ళబుచ్చుకోవాలనుకున్నా, వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా ముందు వారికి ఏంటంట కన్నీరు వచ్చేస్తుందంట. కన్నీరు. ఎందుకంటే వై ఆర్ పీపుల్ క్రైయింగ్? డూ యూ నో వై పీపుల్ క్రై వెన్ దే స్పీక్ అవుట్? నో, ఇట్ ఈస్ కొంతమంది ఏమంటారంటే అది ఒక హార్మోన్ అండి అంటారు కొంతమంది. మరి కొంతమంది అంటారు వారికి అలవాటు అండి అంటారు. మరి కొంతమంది ఏంటో అంటే మాకు అర్థం కావటం లేదు, వారు మాట్లాడితే డేట్ చేస్తారు. మా పేషెంట్స్ కూడా చాలామంది, అమ్మ ఏంటమ్మా నీ సమస్య చెప్పమ్మా అన్నప్పుడు వారు 2 ముక్కలు చెప్పి నీళ్ళు కారిపోతే ఇంకా అయిపోయిందండి అసలు అవదండి ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే బికాజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ వారికి తగ్గిద్దని వారికి ఒక నిరీక్షణ లేదు. రెండోది సిమ్టమ్, ఒక మనిషి ఓకే మాట్లాడుతూ ఏడ్ చేస్తున్నాడు. కెనాట్ స్పీక్ వితౌట్ వీపింగ్. ఏడవందే హృదయంలో ఉన్న బాధ, హృదయంలో ఉన్నది బయటికి రాదు, ఏడుపుతోనే వస్తుంది. అది వారి రెండో లక్షణం. చూసుకుందాం కీర్తనలు 30వ కీర్తన 5వ వచనము. కీర్తనలు 35వ వచనం చూసుకుందాం. For his anger lasts only a moment, but his favor lasts a lifetime. A weeping may remain for a night, but rejoicing comes in the morning, my friends. గమనించండి, ఇట్స్ నాట్ నెసరీ టు వీప్ ఆల్ ద టైమ్. ఏడవలసిన అవసరం లేదు. ఏడుపు అనేది ఎదుటి వాళ్ళకి మీ బలహీనతను బయట తెలియజేస్తుంది. దెర్ ఇస్ నో నీడ్ టు క్రై అండ్ యూ కెన్ టాక్ టు గాడ్ అబౌట్ ఇట్. దేవునికి మాట్లాడొచ్చు, మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు. ప్రేయర్ వారియర్స్, ఫ్రెండ్స్ అంటే దోస్ హూ కెన్ ప్రే ఫర్ యూ.
వారితో మాట్లాడచ్చు, వారి ప్రార్థనలు మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ క్రై it doesn't look good. Yes, the only thing, when you smile, it is something good. God doesn't want you to cry. దేవుడు నువ్వు ఏడవాలని ఆశపడడు. మీ తల్లి అయినా తండ్రి అయినా నువ్వు ఏడవాలని ఆశపడడు. లేకపోతే నీ భార్యో నీ బిడ్డో, లేకపోతే నీ భర్తో నీ బిడ్డలో నువ్వు ఏడవాలని ఆశపడరు. లేదా నిజమైన స్నేహితులు, నిజమైన ఎవరైతే ఉంటారో వారు కూడా మీరు ఏడవటము వారికి ఇష్టం లేదు. మీరు ఏడవకుండా ఉండేలాగా వారు చూస్తూ ఉంటారు. ఈవెన్ గాడ్ డస్ ఇట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కేరింగ్ బై గాడ్, యువర్ ఫ్రెండ్స్, యువర్ పేరెంట్స్, యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ కిడ్స్, అండ్ యెట్ యువర్ క్రయింగ్, వాట్ డస్ దట్ మీన్? సో మై ఫ్రెండ్స్, ఏడవద్దు. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్. దేర్ ఆర్ టైమ్స్, ఆ రోజులు ఉంటాయి, ఏడ్చే రోజులు వస్తాయి. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ క్రైయింగ్. ఆ టైం ఈ టైం ఒకటి కాదు. వెన్ ద లవ్డ్ వన్స్ పాస్ అవే, తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ స్నేహితులు కానీ వారి మరణించినప్పుడు ఏడుస్తాము. ఎస్, దట్ ఈస్ టైమ్ టు మోర్న్, దట్ ఇస్ టైమ్ టు క్రై. దెబ్బలు తగిలినప్పుడు నొప్పి తట్టుకోలేక ఏడుస్తాము. దట్ ఇస్ టైమ్ టు క్రై. బట్ ఆల్ ద వే మాట్లాడుతూ ఏడ్చేయటం అనేది, దట్ ఈస్ అ సిమ్టమ్ దట్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ నోటిస్డ్ అండ్ డయాగ్నోస్డ్. అది మెడోరినమ్ అనే నోసోడ్ వాడచ్చు, అండ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ఇష్యూ. సిమ్టమ్ నెంబర్ 3, fear in the dark as if someone is behind. వారికి ఎలా ఉంటుందంటే, చీకటి అంటే భయం. చాలామందికి భయం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎవరో వెనకాల ఉన్నారు, ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను గమనిస్తున్నారు అని ఒక ఆలోచన, ఆ యొక్క వేవరింగ్, ఆ యొక్క థింకింగ్ అలాగ ఉండిపోద్ది. పడుకుంటాం చీకట్లో, చూస్తూ ఉంటాం ఎవరైనా చూస్తున్నారేమో, ఎవరు ఉన్నారేమోనని. డోంట్ వరీ మై ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. Don't worry my friends, he's given his angels charge over you. తన దూతలకు తనకు ఆజ్ఞాపించాడు దేవుడు. సో వారు వచ్చి నిన్ను గమనిస్తారేమో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. డోంట్ నాట్ బీ అఫ్రైడ్, డు నాట్ ఫియర్. కొంతమంది మామూలుగా భయం వస్తుంది చీకటి అంటే. కొంతమందికి చిన్న చీకటి అన్నా కూడా ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటారు చీకటికి. చీకటి అంటే అందరికీ భయం ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఎస్, వెలుగు కంటే చీకటి అంటే భయం, కానీ చీకటినే ఎక్కువ ఇష్టపడుతుంటారు చాలామంది. వెలుగు కంటే చీకటిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, చీకటి పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మై పాయింట్ ఈస్, చిన్న చీకటి కూడా, ఈవెన్ ద లైటెస్ట్ డార్క్నెస్ గివ్స్ ద గ్రేటెస్ట్ ఫియర్. కొంచెం చీకటి అయినా కానీ గ్రేటెస్ట్ ఫియర్ అయిపోతుంది వాళ్ళకి. ఎక్కువ చెమటలు కారిపోతాయి, వారికి వణికిపోద్ది. అట్టి వారి గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నాం ఒకసారి. For God did not give us a spirit of timidity, but a spirit of power, of love, and of self-discipline. దేవుడు మనకి పిరిగల ఆత్మనివ్వలేదు, కానీ తన ఆత్మ ద్వారా శక్తిగల ఒక శక్తిని, అంతేకాకుండా ప్రేమని, అంతేగాని డిసిప్లిన్, క్రమశిక్షణ గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఎస్, నువ్వు భయపడటానికి అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. See, even though you are in the dark, his word will be the lamp. చీకట్లో ఉంటే ఆయన వాక్యమే దీపమైపోతుంది. గాఢాంధకారం లోయలు నడిచిన, గాఢాంధకారం అంటే అంధకారం, చీకటి, even there his presence exists. సో నువ్వు గాఢాంధకారం నడిచినను, లేకపోతే అంధకారంలో ఉన్నను, చీకటిలో ఉన్నను, ఇబ్బందులు ఉన్నను, వేర్ ఎవర్ యు ఆర్, డు నాట్ ఫర్గెట్, యు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ హిస్ presence, and he is walking with you,
అండ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. ఆయన తన ఆత్మతో మనకి ఇచ్చిన శక్తిని, ప్రేమని, క్రమశిక్షణతో ఉండే డిసిప్లిన్స్ అన్ని ఎందుకు ఇచ్చాడంటే సో దట్ యూ విల్ నాట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. ఈవెన్ ఇన్ ద డార్క్ యూ విల్ నాట్ ఫియర్. నువ్వు ఎక్కువ భయపడుతున్నావేమో ఒకసారి గమనించుకో ప్రియమైన దేవుని బిడ్డ. యూఆర్ ఓవర్ రియాక్టింగ్ ఏమో. అందరు రియాక్ట్ అవుతూ ఉంటారు, మీరు ఓవర్గా రియాక్ట్ అవుతారేమో చీకటికి. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్, ప్రే, బిలీవ్ ఇట్, బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఇన్ ద డార్క్నెస్ His word will be the light for your feet and lamp unto your way. So do not forget the promise of God. He is going to be there with you. You must believe. And those who believe, for them all things are possible. Yes, my friends. Fourth symptom, restlessness. వారికి రెస్ట్ ఉండదు అనమాట. దే ఫీల్ వెరీ టైర్డ్. అన్ని పనులు వాళ్ళే మీద వేసుకుంటారు. దే హ్యావ్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. కాళ్ళు పీకుతూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా పని చేస్తూ ఉంటారో దోస్ హు ఆర్ వెరీ రెస్ట్లెస్, అంటే వారికి పొద్దున్న లేసిన పని, మధ్యాహ్నం పని, ఇంకో పని, సాయంత్రం పని, వారు సైకలాజికల్గా వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ సైకలాజికల్గా ప్రెషర్స్ వారికి చాలా ఉన్నప్పుడు కాళ్ళు పీకుతూ ఉంటాయి. కాళ్ళు నొక్కితే బాగుండు, లేకపోతే ట్యాబ్లెట్ అని వేసుకోవాలా, కాళ్ళు గుంజుతున్నాయి బాగా అంటూ ఉంటారు. ఎందుకు కాళ్ళు ఎక్కువ గుంజుతూ ఉంటాయి, ఎందుకు కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తూ ఉంటాయి, ఆ అరిపాదాలు నొక్కితే ఎందుకు బాగుంటుంది అంటే బికాస్ యూ హ్యావ్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. సో ఆ యొక్క రెస్ట్లెస్నెస్ ఎక్కువైపోవటం వల్ల యూ డోంట్ హ్యావ్ రెస్ట్, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. సో యు ఆర్ సఫరింగ్ లైక్ దట్. ఎస్ మై ఫ్రెండ్స్, బట్ దిస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. లెట్ మీ రీడ్ దట్ ఫర్ యూ. కీర్తనలో 127వ కీర్తన, దావీదు కీర్తన 2వ చరణం మనము ఒకసారి చూసుకుందాం. కీర్తనలో 127వ దావీదు కీర్తన 2వ చరణం చూసుకుందాం. ఇన్ వైన్ యూ రైజ్ ఎర్లీ అండ్ స్టే అప్ లేట్, టాయిలింగ్ ఫర్ ఫుడ్ టు ఈట్, ఫర్ ఈ గ్రాండ్ స్లీప్ టు దోస్ హీ లవ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలా, పొద్దున లేచి కష్టపడి ఆ పని చేసి ఈ పని చేసి ఏం తినడానికి మనం ఏం సంపాదించుకోవాలా, వాట్ ఫుడ్ టు ఈట్, అసలు ఎట్లాగా అనుకుంటే ఏమైతే పొద్దున్న లేచి నువ్వు కష్టపడతావో, పొద్దున్నే లేచి నువ్వు ఫుడ్ కోసము ఏదైతే పని చేసుకుంటా ఉంటావో, వి వర్క్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్, రైట్? వి వర్క్ ఫర్ ద ఫుడ్, వి వర్క్, ఎస్, దట్ ఈస్ నాట్ బ్యాడ్. బట్ ఎవరికైతే ఒక మాట చూడండి, ఫర్ ఈ గ్రాండ్ స్లీప్ దోస్ హీ లవ్స్. ఎస్ మై ఫ్రెండ్స్, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో కాదు కానీ దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో, అంటే వెన్ గాడ్ లవ్స్ అస్, హీ గివ్స్ అస్ గుడ్ స్లీప్. మంచి నిద్ర, శాద్ తీరుతాం ఆ నిద్రతో. అనేక మంది ఈరోజు నిద్రలు ఉండట్లేదండి. ఇన్సామ్నియా, నిద్ర ఉండటంలా, నిద్రపోవటానికి కోసం ఆల్ప్రోజోలమ్స్ అని, లేకపోతే జిన్సింగ్ రూట్స్ అని, దే ఆర్ మెనీ అదర్ డ్రగ్స్. సమ్ ఆర్ బీయింగ్ అడిక్టెడ్ టు లిక్కర్, మందు పదార్థములకు వారు బానిసలైపోతున్నారు. మందు తాగితే కొంచెం మంచిగా కాళ్ళు నిద్ర వస్తుంది, కొడుకోవచ్చు అనుకుంటున్నారు. కొంతమంది హుక్కా, కొంతమంది ఏమో వీడ్, గాంజా అట్లాంటివి తీసుకొని వారు మత్తు వచ్చి కొంత ఇంజెక్ట్ చేసుకుంటున్నారు నరాలకి. ఎందుకంటే అవి చేసుకుంటే వారికి మత్తు వస్తుంది, వాళ్ళు పడుకోవచ్చు అని. బికాజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, వారు నిద్ర పోలేకపోతున్నారు. రాత్రి ఎప్పుడో 2 గంటలకి 3 గంటలు నిద్ర వస్తుందంట వాళ్ళకి. ఉదయాన్నే మళ్ళీ ఉద్యోగం కోసం 6 గంటలు లేగాలి. వాళ్ళు లేచి పనులు చేసుకొని అన్ని తీసుకొని డ్యూటీకి వెళ్ళేసరికి అక్కడ నిద్ర వస్తూ ఉంటుంది. వారు వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేరు, డల్గా ఉంటారు. ఇంటికి వస్తే నిద్ర రాదు, ఆఫీస్లోకి వెళ్తే పని జరగదు. సీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? బికాస్ దే ఆర్ వెరీ రెస్ట్లెస్. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ న్యూస్. దేవుని చేత ప్రేమించబడండి. ఎప్పుడైతే మీరు దేవుని చేత ప్రేమించబడతారో మీకు మంచి నిద్ర వస్తుంది. వెన్ గాడ్ లవ్స్ యూ, యూ గెట్ గుడ్ స్లీప్. ఎస్. ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే టేస్ట్ అండ్ సీ. సో రుచి మాట్లాడండి. ఈక్వల్ MC² అని చేసిన ఫార్ములాలో, లేదా కొత్తగా వచ్చిన లైట్ కెన్ బెండ్ అనే ఫార్ములాస్ అన్ని
ఒక 300 years 400 years ago లేవు. దే జస్ట్ బిలీవ్డ్ ఇట్. ఎస్, దే జస్ట్ బిలీవ్డ్ ఇట్ అండ్ ఇట్ ఇస్ దేర్. తర్వాత వచ్చింది. బట్ అకార్డింగ్ టు దిస్ నాలెడ్జ్, మనకున్న ఇవాళ ఉన్న జ్ఞానంతో, ఇవాళ ఉన్న టెక్నాలజీతో, ఈ రోజున్న పరిజ్ఞానంతో దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఎలా నిద్ర వస్తుంది అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. కానీ బట్ వన్ డే ఫర్ షూర్ దేర్ విల్ బి ఎ డివైస్ ఆల్సో, ఆర్ దేర్ విల్ బి నాలెడ్జ్ ఆర్ టెక్నాలజీ దట్ విల్ సే దట్ వెన్ గాడ్ లవ్స్ యూ గెట్ ఎ గుడ్ స్లీప్. ఎస్, God will update our machines, whatever it so may be. Amen. Right. Now, fifth symptom. వారికి ఎప్పుడు సాడ్గా ఉంటారు, మెలంకలీ. దే ఆర్ వెరీ సాడ్. లాస్ట్ టైం చెప్పుకున్నట్టు, ఈవెన్ ఇన్ ద బ్రైటెస్ట్ మూమెంట్స్, ఈవెన్ ఇన్ ద జాయెస్ట్ మూమెంట్స్, దే ఫీల్ వెరీ సాడ్. వాళ్ళు దే డోంట్ నో హౌ టు ఎంజాయ్ అని పోయిన వారం చెప్పుకున్నాం. బట్ టుడే people they always are sad. They cannot enjoy, they cannot be joyful, they cannot be happy. వారు ఎప్పుడు కూడా సాడ్గా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాడ్గా ఉంటే ప్రాబ్లం లేదు, అస్సలు ప్రాబ్లం లేదు. కానీ వీరు సాడ్గా ఉంటమే కాకుండా చనిపోతే పోద్ది అనుకుంటారు. వాళ్ళు సూసైడల్ థాట్స్, సూసైడల్ టెండెన్సీస్. సో వీరి బాధ ఎక్కువైపోయి చనిపోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రాణము వారే తీసుకోవడానికి 1,00,000 ఆలోచనలు, 1,00,000 ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట. అటువంటి జనాలు ఉన్నారండి. ఎస్, ఇవాళ చూసుకుందాం దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. Don't you know that you yourself are God's temple and that God's Spirit lives in you? If anyone destroys God's temple, God will destroy him, and for God's temple is sacred and you are that temple. చాలా మంది గుడ్లు అంటే ఫిజికల్ బిల్డింగ్స్, బ్రిక్ అండ్ సిమెంట్తో కట్టిన బిల్డింగ్స్ మీద ఈ యొక్క కొటేషన్ చక్కగా రాస్తారు. ఏమని? ఇఫ్ ఎనీవన్ డిస్ట్రాయ్స్ గాడ్స్ టెంపుల్, గాడ్ విల్ డిస్ట్రాయ్ హిమ్. అంతే, ముందేంటో రాయరు, తర్వాత ఏంటో రాయరు. అది జస్ట్ ఒక కొటేషన్ రాస్తారు. బట్ లెట్స్ గో డీప్ ఇన్ టు ద వర్డ్. వాక్యం చూసుకుందాం ఒకసారి. తెలీదా మీకు, మీరే దేవుని యొక్క ఆలయం అని? ఎవరైతే దేవుని ఆలయం పాడు చేస్తారో నేను వాడిని పాడు చేస్తాను. దేవుని ఆలయము పరిశుద్ధమైనదే, నీవే దేవుని యొక్క ఆలయం. సో నీవే దేవుని ఆలయమైనప్పుడు, నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తి అయినప్పుడు, ఆ ఆలయాన్ని పాడు చేయటం అంటే నువ్వు ఆలయాన్ని చంపటం కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ సూసైడ్ ఈజ్ ఆల్సో destroying the temple of God. Not only sexual immorality, not only the evil things and wicked things that we do, but also suicide, ఆత్మహత్య కూడా దేవుని ఆలయంను పాడు చేయటమే. You are destroying the temple of the God. ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పరలోకం వెళ్తావని మాత్రం ఆశపడమాకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే God is going to destroy the soul part. I will destroy him అంటున్నాడు. ఇఫ్ ఎనీవన్ డిస్ట్రాయ్స్ గాడ్స్ టెంపుల్, గాడ్ విల్ డిస్ట్రాయ్ హిమ్. అంటే చనిపోతే ఇంక నన్నేం దేవుడు చేయగలరు అనుకుంటున్నారా? మీ ఆత్మ ఉంది, అది లెక్క చెప్పాలి. అక్కడికి వెళ్ళాక దేవుడు నీ ఆత్మ నశింపజేస్తాడు. బికాస్ యు ఆర్ లవ్డ్ బై గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు డోంట్ హ్యావ్ రైట్ టు డిస్ట్రాయ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు డోంట్ హ్యావ్ రైట్ టు డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి నీకు రైట్ లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు రైట్ లేదు మై ఫ్రెండ్. సో ఇఫ్ యూ డిస్ట్రాయింగ్ యువర్ బాడీ బై ఎనీథింగ్ ఆర్ ఎనీ మీన్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ. బట్ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. గాడ్ విల్, ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్, ఇప్పుడు కనుక చేస్తుంటే అట్లాగా, నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్. ఇప్పుడు కనుక మారితే దేవుడు తిరిగి మళ్ళీ నీలో ఆలయంగా చూచి నేను అభివృద్ధి పరిచి మళ్ళీ ఆయనను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దట్స్ ఎ గుడ్ న్యూస్ మై ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్, ప్రసంగి 7:17 చూసుకుందాం ఒకసారి. ప్రసంగి 7:17 దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో ఒకసారి గమనించుకుందాం.
Do not be over wicked and do not be a fool. Why die before your time? Wow. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఓవర్ వికెడ్, ఫూల్. ఈ ప్రాణం తీసుకుంటే యు ఆర్ నాట్ జస్ట్ వికెడ్, యు ఆర్ ఓవర్ వికెడ్. అండ్ ఆల్సో బైబుల్ కాల్స్ యు ఎ ఫూల్. అండ్ డు నాట్ బి ఎ ఫూల్. వై డై బిఫోర్ యువర్ టైం. నీ సమయం రాకుండా చనిపోతావు అంటే వై డు యూ డై బిఫోర్ యువర్ టైం? డు నాట్ బి ఎ ఫూల్. ఓన్లీ ఎ ఫూల్ డైస్ బిఫోర్ హిస్ టైమ్. కొత్త నిబంధనలో డు నాట్ కాల్ యువర్ బ్రదర్ ఆర్ ఎనీవన్ ఎ ఫూల్ ఆర్ రాకా అని ఉంది. బట్ బైబుల్ ఇస్ క్లియర్లీ టెల్లింగ్ దిస్, దోస్ హూ డై అంటే మరణం కంటే వారు చనిపోవాలని ముందుగానే ఆశపడితే వారిని ఫూల్ కింద బైబిల్ పరిగణిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో టేకింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్, 5 symptoms. హోప్లెస్ ఆఫ్ రికవరీ, వారికి నాకు తగ్గిద్ది, నేను బాగుపడతాను, నేను మంచిగా అవుతానని వారికి ఉండదు. రెండోది కెనాట్ స్పీక్ వితౌట్ వీపింగ్, వారు ఏడుస్తానే మాట్లాడతారు, ఇది చెప్పాలనుకుంటే వెలగుచ్చుకోవాలంటే అదొక సిమ్టమ్. మూడోది చీకటి అంటే అందరికీ భయం, కానీ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఏదో వెనకాల ఎవరో ఉన్నారని అనుకుంటూ ఉంటారు. నాలుగోది రెస్ట్లెస్, వారి పనులు ఎక్కువైపోతూ ఉంటాయి, నిద్ర పట్టక పొద్దున విధ రకరకాలకి బానిసలు అయిపోతూ ఉంటారు, అండ్ కాల్పోట్లు వస్తూ ఉంటాయి, రెస్ట్లెస్. ఐదో సిమ్టమ్ వారు ఎప్పుడు బాధకరంగా ఉంటారు. రెండోది బాధాకరంతో వారు చనిపోదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. మీకు కనుక ఎవరన్నా ఇట్లాంటి వారు తెలిస్తే మీరు వారికి వాక్యాన్ని గిఫ్ట్ ఇవ్వండి. అంతేకాకుండా మీరు అడ్వైజ్ ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా మీకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క మెడిసిన్ని వాడమని చెప్పండి. ఈ మెడిసిన్ వాడక మునుపు మాత్రము ప్రార్థన చేయండి, వారి కొరకు వారిని ప్రార్థన చేసుకోమని చెప్పండి. వారి అవసరం మాకు తెలియజేసి మేము ప్రార్థన చేస్తాం. వారు గనక కోలుకున్నట్లయితే దేవుడు మహిమపడతాడు. He will not be eternally punished or destroyed. He will live eternally. So it's in our hands. ఇది మన చేతుల్లో ఉంది. If you are ready, why don't you just share this sermon to your friends and your family, whoever might be. Amen. మరి వాక్యము మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. లెట్స్ ప్రే. నాతో బట్టి ప్రార్థన చేస్తారా? అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొనండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇటువంటి సిమ్టమ్స్ మాలో ఉన్న మా తెలిసివారు ఉన్న తండ్రి, మేము షేర్ చేసి వారి బాగు కొరకు తండ్రి వాక్యం వారికి వినిపించే జ్ఞానం మాకు దయచేయమని కోరుతా ఉన్నాం అయ్యా. మా ఈ లక్షణాలు అన్నింటి తండ్రి మేము అధిగమించి మిమ్మల్ని గొప్పగా మహింపరిచి అయ్యా, మీరు మాతో నడిచి మేము మీతో నడిచి మీ చిత్తం మేము జరపడానికి సహాయం చేయమని కోరుతాం. ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి అయ్యా మీ గాయపడిన చేత ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి, నడిపించమని కోరుతా ఉన్నాం. తెలివి జ్ఞానంతో ముందు తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం. మీరే మీ కృపరించి ముందు తీసుకెళ్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక బంధున మా తండ్రి, నా పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమైనట్టు భూమిపై నెరవేరును గాక. మన ఆహారమే మాకు దయచేయి, మా ఎడల అపరాధం మా పక్షం శోధన దగ్గర దృష్టి తప్పించుకుని రాజ్యం, శక్తి, మహిమ నిరంతర నీవైనా తండ్రి. ఆమేన్. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forevermore. Amen. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe. మీరు కనుక ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా ఆశించుకున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, మీరు నొక్కినట్లయితే every notification will reach you. Do not forget to share. Okay? I believe it, you will share and give this word as a gift to many. Until we meet for the next broadcast, stay safe, stay kind, stay beautiful. I love you and God loves you. I wish you all the best and God bless you.